హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ టు మా వంటిల్లు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ హైదరాబాదీ స్టైల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం మీరు కూడా చేయండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ముందుగా దీనికి 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. సో ఇది నానే లోపల మనం బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. బిర్యానీ మసాలా కోసం కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, లవంగాలు, అలాగే అనాస పువ్వు అంటాం కదా అది, యాలకులు, కొద్దిగా షాజీరా, కొద్దిగా జీలకర్ర, అలాగే ధనియాలు, ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడిలాగా. ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చివే వేసి గ్రైండ్ చేశాను. ఇలా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. సో అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాన్స్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి 1 కప్పు కర్డ్ తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను. మీరు ఇదే టైంలో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. సో సాల్ట్ ఇందాక వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పాటు మ్యారినేట్ అవ్వాలి. అది మ్యారినేట్ అయ్యేలోగా మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకుంటున్నాం, బాస్మతి రైస్. మసాలా ఐటమ్స్ అన్నీ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ వేసుకొని షాజీరా, కొద్దిగా పుదీనా, అలాగే సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వాటర్ కొద్దిగా బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో ఇది ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే మనకి రైస్ పట్టుకొని చూస్తే కొద్దిగా బ్రేక్ అవుతున్నట్టయితే సో నియర్లీ మనకి 80 to 90% వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఒక మట్టి పాత్ర తీసుకున్నాను నేను ఇక్కడ. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా లైట్గా చీల్చుకున్న పచ్చిమిర్చి, సో తగినంత కారం మీకు ఎంత సరిపడుతుందో ఆ ప్రకారం మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం పచ్చిమిర్చిని వేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా వేసుకొని కొద్దిగా పుదీనా, అలాగే బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ కూడా వేసుకోవాలి. సో చూసారు కదా, రైస్ అయితే చూపించిన విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి పొడిగా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో దమ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇంకాస్త కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకాస్త రైస్ వేసుకుందాం. మళ్ళీ రైస్ వేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే పుదీనా, కొత్తిమీర, కాస్త ఫ్రై చేసుకున్న ఆనియన్, ఇవన్నీ వేసుకోవాలి. సో చూసారు కదా, చూడడానికే చాలా బాగుంది కదా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు కాస్త మిల్క్ వేస్తున్నాను. మిల్క్ వేసుకున్నట్టయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట కుక్ అయినప్పుడు. ఇలా మూత పెట్టేసుకొని మైదా కానీ గోధుమ పిండి కానీ మనం కంప్లీట్గా సైడ్స్ని క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేయడం వల్ల మనకి దమ్ అయితే చాలా బాగా అవుతుంది అన్నమాట. ఇలా ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్న వెంటనే మూత తీసేయకుండా ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ అవనివ్వాలి. అలా రెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే హైదరాబాదీ స్టైల్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.